వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. హెల్త్ దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్ల తనిఖీ సోమవారం తెనాలి పట్టణంలో నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మరియు వైద్య బృందాలు మంచానికే పరిమితమైన వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరీక్షించారు. తప్పుడు సదరం ధృవపత్రాలతో చాలా మంది పింఛన్లు పొందుతున్నారని, వీటిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మంచానికే పరిమితమై పింఛన్లు పొందుతున్న వారు తెనాలి పట్టణంలో 29 మంది ఉన్నారని, వారందరినీ తనిఖీ చేయడం జరుగుతుందని కమిషనర్ బండి శేషన్న వివరించారు. దివ్యాంగుల విభాగంలో నెలకు 6,000 చొప్పున పింఛన్ పొందుతున్న వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షిస్తారని ఆయన తెలిపారు. అది పట్టుకోవాలి, ఇది పట్టుకుంటుంది. ఇదిగో ఇక్కడ చిన్న మీద దెబ్బ పిల్లలండి, పాప బాబు అయిపోయి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్త్ రిలేటెడ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీవెరిఫికేషన్ కోసం డాక్టర్ల బృందం జిల్లా కలెక్టరేట్ నుంచి డిఎంఎస్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి వచ్చింది. మన పట్టణంలో అలాంటి హెల్త్ రిలేటెడ్ 29 పెన్షనర్స్ ఉన్నారు. వారందరినీ కూడా ఈ యొక్క డాక్టర్ల బృందం మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవనే విషయాన్ని గమనిస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ వార్డు మెంబర్స్కి అలాగే ఇతరత్వ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇదంతా కూడా మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో అవుతూ ఉంది. అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఈరోజే ఇవన్నీ 29 కూడా కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలనేసి ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా మనం చేయబోతున్నాం. ఇప్పటికే ఇద్దరిని వీళ్ళు డాక్టర్స్ వచ్చి రీవెరిఫికేషన్ చేశారు. వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఏంటి ఆ సంగతులన్నీ కూడా లేటని తెలుస్తాయి. మనం సైడ్ డ్రైన్లపై ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా సోమవారం పట్టణ 15వ వార్డులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సైడ్ డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను గుర్తించిన ఆమె వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలె నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం 15వ వార్డు గుంటూరు కోటేశ్వరరావు గారు మన 4 రోజుల కింద అడిగారు. డ్రైన్స్ సరిగ్గా లేవండి అది చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 15వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈ డ్రైన్స్ ఈ కాలువల మీదే ఎక్కువగా బండలు కానివ్వండి స్లాబ్లాగా పరిచేస్తానా వాటి మూలాన మా వర్కర్స్ కూడా తీయలేరు. తీస్తుంటేనేమో పోట్లాడుతున్నారని చెప్తున్నారు. అందువల్ల నేను దగ్గర ఉండి అవి తీపిచ్చి బండలు అవి తీపిచ్చి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. ఎక్కడైనా సరే ఈ మీ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ స్లాపుల్లాగా పోయటానా వాళ్ళకి తీయటానికి ఇబ్బందిగా ఉంది. అలానే మీ అందరికీ గమనించండి, మీరు ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా మీ ప్రదేశాలు ఉంచుకుంటారో అంత ఆరోగ్యం కూడా మెరుగుపడిద్దని చెప్తున్నాను. నర్సరీ నుండి 10వ తరగతి వరకు నెహ్రూ నికేతన్లో విద్యాభ్యాసం చేసి ఐఐటి చెన్నై నందు సీటు సాధించిన కామినేని గుణశ్రీని నెహ్రూ నికేతన్లో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుణశ్రీ మాట్లాడుతూ ఇష్టంతో చేస్తే ఏ పని కష్టం కాదన్నారు. బాల్యం నుండి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. పాఠ్యాంశాలలోని సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి. నేర్చుకోవాలనే జిజ్ఞాసను పెంచుకోవాలి. అంకిత భావం, కష్టపడే నైజం అనేవి మన ఎదుగుదలకు ప్రధానమైనవని అన్నారు. 10th క్లాస్ లో మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఈ కోట్ ఉండేదన్నమాట.
ఏంటంటే మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారంటే మీకు అది మీకు ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నారు కదా, అది మీకు ఎంత కావాలని మీకు అనిపిస్తుంది. లైక్ 2 minutes అలా ఊపిరి తీసుకోకుండా ఉంటే మీకు కష్టంగా అనిపిస్తుంది. అలానే మీరు ఒక గోల్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వాలంటే మీకు ఆ బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంటో అది కూడా అంత ఇంపార్టెంట్ అనుకుంటా మనం చేసే పని దాని మీద దృష్టితో చేస్తే ఖచ్చితంగా మీరు ఆ గోల్ రీచ్ అవుతారు. రియల్లీ అమేజింగ్ స్కూల్. ఇక్కడ మనకి స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి, విచ్ బిల్డ్స్ అప్ అవర్ కోర్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ విచ్ వి బిల్డ్ అప్ అదే మన లాంగ్ రన్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ వాట్ యూ హ్యావ్ యూ షుడ్ యూటిలైజ్ ఇట్ రియలీ గుడ్. మనకి ఇక్కడ ఉన్న అమేజింగ్ టీచర్స్తో మీరు బాగా నేర్చుకోవాలి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా సార్ చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు బాగా నేర్చుకోవాలి. డౌట్స్ బాగా అడగండి. నేను ఇక్కడ ఉన్నప్పుడైతే నాకు ఒక నిక్నేమ్ ఉండేది క్వశ్చన్ బ్యాగ్ అని చెప్పేసి. లైక్ ఐ ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్. సమ్టైమ్స్ ఇట్స్ లుక్స్ లైక్ నేను మా టీచర్ కాన్వర్జేషన్ చేసుకుంటున్నట్టు ఉండిద్ది. అలా మీరు కూడా ఉండాలి. చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతా, అసలు భయపడకూడదు క్వశ్చన్స్ అడగటానికి. చాలా ధైర్యంగా ఉండి క్వశ్చన్స్ అడుగుతా బాగా నేర్చుకోవాలి. ఇక్కడే బాగా మంచి ఎక్స్పోర్ట్స్ అన్ని బాగా చేసుకొని బాగా ట్రైనప్ అయ్యి ఉండేసేసి అక్కడికి వచ్చేసి మనం ఇంకా పెద్ద చేసేసుకున్నాం. అంటే ఈ బిల్డింగ్ అంత పెద్ద చేసుకుని అక్కడ ఏమనరు, ఎవరేమనరు. ఇక్కడైతే మళ్ళీ ప్రైజెస్ అక్కడ అందరూ విన్ అయిపోవచ్చు. సో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా వారి వయస్సుకు తగిన సిలబస్ను మాత్రమే బోధిస్తూ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ఫలితాలతో పోటీ పరీక్షలను ఎదుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా నెహ్రూ నికేతన్ కృషి చేస్తుందని, అందుకు నిదర్శనం గుణశ్రీ అని అన్నారు. అనంతరం గుణశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, శేఖర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. For all the Nehru Niketan family, that one of our students, K. Gunasri, who passed the 10th standard 2 years back, now she got an admission into IIT Chennai, Indian Institute of Technology, Chennai. So there are many IITs, like there are 23 or 24 IITs are there. The best IITs ante Mumbai and Chennai. So our student is going to leave her footmark in this particular prestigious institution. So every one of us should be proud and congratulate her with a big round of applause. I would like to tell you the students that hard work and persistence, if you continue your hard work with a particular goal, నువ్వు పర్టికులర్గా ఈ గోల్ రీచ్ అవ్వాలి అని కనుక నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రీచ్ దేర్. బట్ మనం చేసేది ఏంటి అంటే ఇవాళ చదువుదామా అంటే ఇవాళ వర్క్ ఇచ్చారు, లేదా రేపు ఎగ్జామ్ లేదు కదా, రేపు వీక్లీ టెస్ట్ లేదు కదా, ఎగ్జామ్ ముందు చదువుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కనుక మనం పక్కన పెట్టేసి ఇఫ్ యూ కెన్ స్టడీ రెగ్యులర్లీ అండ్ ఇఫ్ యూ కెన్ కంప్లీట్ యువర్ డైరీ పర్ఫెక్ట్లీ ఎవ్రీ డే, then you can reach your goal very easily. ఇక్కడ డిఫెన్స్లో వర్క్ చేశాను. రిటైర్మెంట్ ముందు నుంచే నేను ఇక్కడ నెహ్రూ నికేతన్ ఒక్కటే. మా ఫాదర్కి కూడా మేము ఇంతకుముందు ఇక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు అనుకునేవాళ్ళం నెహ్రూ నికేతన్లో అయితే స్టడీస్ బాగుంటాయని. మా పెద్దమ్మాయిని అట్లానే ప్రీకేజీ నుంచి ఇక్కడే చేశాను. ఇక అట్లానే కంటిన్యూ అయిపోయాను. సో చిన్నమ్మాయిని కూడా ఇక్కడే ప్రీకేజీ నుంచే చదివించాను. ఇద్దరు బాగానే చదువుకున్నారు ఇక్కడ. ఇక స్టూడెంట్స్ కానీ మేము వెనక్కి తిరిగి మిగతా మీ పేరెంట్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను ఇక్కడ ఉన్న టీచర్ని నమ్మేశాను గట్టిగా. అందువల్ల నేను అంతగా ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి. కొద్దిగా అప్పుడప్పుడు ఎండి సార్ దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఫైనల్గా చూసి గుడ్ అనేవాళ్ళు. ఇక టీచర్లు తను ఎలా చదువుతుంది ఏంటనేది బాగా బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు. ప్రముఖ పారిశ్రామికవేత్త CCL వ్యవస్థాపక చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ 73వ పుట్టినరోజు వేడుకలు స్థానిక మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిర్వహించారు. CCL ఎంప్లాయీస్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ను అల్లా చల్లగా చూడాలని కోరారు. ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఉదార స్వభావంతో, మానవత్వంతో ఆశ్రమ నిర్వహణకు ప్రతి నెల 5,000 విరాళాన్ని ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్నారని, వారి తల్లిదండ్రులు జస్టిస్ చల్లా కొండయ్య, చిన్నమ్మ గారు గాంధీ భక్తురాలని ఆయన పేర్కొన్నారు.
శ్రీ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి 73వ పుట్టినరోజు. వాళ్ళ నాన్నగారు జస్టిస్ చల్లాకొండ గారు గాంధీజీ ప్రియభక్తుడు. జస్టిస్ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి ముందు వాళ్ళ నాన్నగారి గురించి చిన్నమ్మ గారి గురించి చెప్పాలి. వారి యొక్క వంశం ఎంత గొప్పదో. జస్టిస్ చల్లాకొండ గారు గాంధీవాది, గాంధీజీ ప్రియభక్తుడు. ఖద్దరు తప్ప మరొకటి వాడేవారు కాదు. ఈ కదర్ కోటు రావాలంటే కోటు వేసుకోవడాలంటే ఈ కదర్ పనికిరాదు. అందుకని ఏం చేశారు, ఖద్దర్ని మొత్తగా ఖద్దరు చేసుకొని దానికి నలుపద్ది దాని కోటుగా వేసుకెళ్ళారు. అంత గొప్పవారు. అటువంటి ఆయన దంపతులకి పుట్టినటువంటి చల్లా రాజేంద్ర ప్రసాద్ మానవత్వం నిండినట్టు మహనీయుడు, కోటీశ్వరుడు, మానవత్వం నిండిన మనిషి. ఎంప్లాయీస్ మా నూరు గారు చెప్పారు, దేవుడు అండి మా దేవుడు అన్నారు. మాకు ప్రతి నెల 5,000 రూపాయలు విరాళం పంపుతారు. దాదాపు 15 ఏళ్ళ నుంచి. ఒక టీవీ 9లో చూసి ఇమ్మీడియట్గా పంపారు. ఆనాడు నూరు గారు వచ్చారు. నూరు గారు ప్లాంట్ మేనేజర్ గారు వచ్చి చేశారు. అంటే స్పాంటేనియస్ డెసిషన్, దాతృత్వం అనేది సముద్రంలాగా పొంగుతుంది ఆయనలో. ఈరోజు మా చైర్మన్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమంలో ఉన్న ఓల్డ్ హోమ్స్లో వీళ్ళున్న వీళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంచడానికి ఈరోజు మా చైర్మన్ గారు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇలా చేస్తున్నాం. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ఈ మహాత్మా గాంధీ శాంతి సేవా పీఠంలో వృద్ధులందరికీ కూడాను పళ్ళు మరి వారి భోజనం తాంబూలాలు ఏర్పాటు చేశారు. చాలా ఆనందదాయకం. జన్మదినైన ఈ రోజున గాంధీ ఆశ్రమంలో వృద్ధులందరికీ భోజనం పెట్టాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సదుద్దేశంతో వారు ఈ జన్మదినాన్ని ఈ విధంగా వాళ్ళందరికీ కూడాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పెన్షన్ల తనిఖీ చేపట్టిన అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.